మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2027 జనాభా లెక్కల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆన్లైన్ విధానంలో తన వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో పౌరులంతా తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఉన్నాయని, వీటిలో విలీనం కాని ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలిపారు. సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఆయా కమిషనర్ ఉన్నారని, మిగిలిన 3 మున్సిపాలిటీలు అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా తాను విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ జనాభా లెక్కల్లో మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారని, ఇవన్నీ బేసిక్ సమాచారం సేకరణ మాత్రమే ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఈ 3 మున్సిపాలిటీల్లో మొత్తం సుమారుగా 75,000 జనాభా ఉంటుందని, ఇందుకు మొత్తం 177 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారని, వీరితో పాటు అదనంగా మరో 15 మందిని రిజర్వ్లో ఉంచామని, వీరితో పాటు 31 మంది సూపర్వైజర్లను తీసుకున్నట్టు తెలిపారు. ఇలా జిల్లాలో మొత్తం 184 హౌసింగ్ బ్లాక్ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక ఎన్యూమరేటర్కు 150 నుంచి 200 వరకు ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. ఎన్యూమరేటర్ మన ఇంటికి విజిట్ చేసినప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఐడి ఇస్తే ఇమీడియట్గా డేటా అనేది మొత్తం ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయిన తర్వాత వారు దాన్ని జెన్యూనెస్ కానీ ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉందా లేదా అనేది అసర్టైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. క్వశ్చన్లో ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ అదర్, సో ఇట్లా ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు అందులో మీరు చూసినట్లయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్టీ చేసుకోవచ్చు, ఆర్ అదర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ లిస్ట్ కూడా రాష్ట్రం టు రాష్ట్రం మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మనకి ఏంటంటే ఆ వెబ్ బేస్డ్ పోర్టల్లోనే పక్కన ఒక లింక్ ఉంది, అక్కడే మనం క్లిక్ చేస్తే ఎస్సీ ఎస్టీ లిస్ట్ ఫర్ తెలంగాణ, సో మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరెవరు ఎస్సీలు ఎవరెవరు ఎస్టీలు అనేది అందులో క్లియర్గా డిఫైన్ అయి ఉంది. ఇది కాని వారందరూ కూడా మళ్ళీ అదర్స్లోకి వెళ్ళిపోతారు. ఈజ్ నాట్ మ్యాండేటరీ. కాకపోతే మన రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పార్టిసిపేట్ చేస్తే తర్వాత ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు డీటెయిల్స్ ఈజీగా వెరిఫై చేయగలుగుతారు అండ్ కరెక్ట్ చేయగలుగుతారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటికి వారే పర్సనల్గా విజిట్ చేసి వారు ఎట్లాగో అక్కడ ఉన్నప్పుడు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఇంట్లో నివసిస్తున్నారు అనేది వారు ఎట్లాగో వెరిఫై చేస్తారు. అప్పుడు మనము వెళ్ళి ఇంట్లో చూసినప్పుడు బ్రాడ్గా మనకి దాన్ని ఎట్లా వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్ మీద వాడుతున్నారా, ఇంకేదైనా డివైస్ మీదైనా, ఇంట్లో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 2026లో ఇవన్నీ నిజంగా చూసినట్లయితే బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు నిత్యావసరాల కింద చాలామంది మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. ఇంటర్నెట్ అనేది కూడా పెనిట్రేషన్ పెరిగింది, ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా చాలామంది వినియోగించుకుంటూ ఉన్నారు. సో ఆ రకంగా ఎక్కడా కూడా మనము డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఇబ్బందికరంగా ఆర్ వారు అబ్జెక్షనబుల్గా ఉండే విధంగా ఎక్కడ అడగట్లేదు. చాలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నాం. సో అందరి ప్రజలతో కూడా కోరేది ఏంటి అని అంటే, వన్, కాన్ఫిడెన్షియాలిటీ అనేది డేటాది ఉంటుంది, డేటా ప్రైవసీగానే అది ఎన్షూర్ చేసుకుంటాము. రెండోది, సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనకి వచ్చేసి టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి ఇప్పుడు బ్రాడ్గా చూసుకున్నట్లయితే పాపులేషన్ వచ్చేసి ఈచ్ మున్సిపాలిటీది రఫ్గా ఇట్ ఈస్ అరౌండ్ 20 to 25,000. సో 3 మున్సిపాలిటీలు మనకి ఎల్లంపేట్, ఆలియాబాద్ అండ్ మూడుచింతలపల్లి, 20 నుంచి 25,000 అప్రాక్సిమేట్ పాపులేషన్ ఈ 3 మున్సిపాలిటీలది ఒక్కొక్క దానిది ఉంది. కాబట్టి రఫ్గా చూసుకున్నట్లయితే మనకి 75,000 జనాభా వరకు మనకి ఈ 3 మున్సిపాలిటీల్లో కవర్ అవుతారు. నేను అన్నట్టు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ తోటి మనకి జ్యూరిస్డిక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం కూడా కన్సర్న్డ్ కార్పొరేషన్ కమిషనర్ ఉంటారు. వారు స్టాఫ్ అందరినీ కూడా డిప్లాయ్ చేయటము, ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ని అపాయింట్ చేయటము, ట్రైనింగ్స్ కండక్ట్ చేయటము, ఇవన్నీ కూడా వారి పరిధిలో జరుగుతూ ఉంటాయి. మనకి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఫర్ ఎల్లంపేట్, ఆలియాబాద్ అండ్ మూడుచింతలపల్లి. ఈ 3 మున్సిపాలిటీస్ ఏవైతే మనకి జిహెచ్ఎంసీ కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి ఆర్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో మర్జ్ కాలేదు, వీటి పరిధి మాత్రమే మన జిల్లా కలెక్టర్గా ఇప్పుడు మేడ్చల్కి సంబంధించినంత వరకు ఉంది. కోరేది ఏంటి అని అంటే, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయగలిగినట్లయితే అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగస్వాములు అయినట్టు అవుతారు. అదేవిధంగా మనకి ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు త్వరగా ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఈరోజు మార్నింగ్ నేను కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఎన్యూమరేషన్ ఐడి కూడా జనరేట్ అయింది. అదేవిధంగా మీ అందరినీ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను.
బ్లాక్. సో ఎన్యూమరేటర్కి మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఇస్తాము. ఒకటి కాకపోతే ఎప్పుడైనా ఒకవేళ కొన్ని చిన్నగా ఉన్న బ్లాక్స్ ఏమైనా అడిషనల్ ఉంటే 2 బ్లాక్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. సో టోటల్గా 177 ఎన్యూమరేటర్స్ అనుకుంటే 184 మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ వచ్చింది. సో ఒక్కొక్క బ్లాక్లో మనకి సుమారు 800 పాపులేషన్ ఉంటారు. 800 మ్యాక్సిమం నంబర్. దానికంటే మనం ఏం చేస్తామనంటే బ్లాక్కి సంబంధించి కూడా జాగ్రఫికల్ బౌండరీస్, అంటే ఎక్కడైనా రివర్స్ కానీ కెనాల్స్ కానీ వార్డ్ యాజ్ ఏ యూనిట్ తీసుకోవటము, జిల్లాలో ఉన్న సబ్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ కూడా డివైడ్ కాకుండా కూడా మనం చూసుకుంటాం. మనం అందుకని ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్కి బ్లాక్స్ మనకి ఇంపార్టెంట్. ఒక్కొక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్. సో ఎన్యూమరేటర్కి మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఇస్తాము. ఒకటి కాకపోతే ఎప్పుడైనా ఒకవేళ కొన్ని చిన్నగా ఉన్న బ్లాక్స్ ఏమైనా అడిషనల్గా ఉంటే 2 బ్లాక్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. సో టోటల్గా 177 ఎన్యూమరేటర్స్ అనుకుంటే 184 మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ వచ్చింది. సో ఒక్కొక్క బ్లాక్లో మనకి సుమారు 800 పాపులేషన్ ఉంటారు. 800 మ్యాక్సిమం నంబర్. దానికంటే మనం ఏం చేస్తాము అంటే బ్లాక్కి సంబంధించి కూడా జాగ్రఫికల్ బౌండరీస్, అంటే ఎక్కడైనా రివర్స్ కానీ కెనాల్స్ కానీ వార్డ్ యాజ్ ఏ యూనిట్ తీసుకోవటము, జిల్లాలో ఉన్న సబ్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ కూడా డివైడ్ కాకుండా కూడా మనం చూసుకుంటాం. సెన్సెస్ ప్రాసెస్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తంలో కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాజ్ వెల్ యాజ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రోజు నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ అయింది. 26th నుంచి మనకి 10th మే వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ అనేది మనకి వెబ్ బేస్డ్ పోర్టల్ sc.census.gov.in దీని మీద ప్రజలందరూ కూడా డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేస్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ అవుతుంది. సో ఈ సెన్సెస్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం చూసినట్లయితే మనకి సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా ఈ కార్పొరేషన్స్లో మర్జ్ కాని ఏరియాస్ కూడా ఉన్నాయి. సైబరాబాద్ యాజ్ వెల్ యాజ్ మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి రెస్పెక్టివ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్స్గా ఉన్నారు. మనకి మిగిలిన ఆలియాబాద్, ఎల్లంపేట్, 3 చింతలపల్లి 3 మున్సిపాలిటీస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్గా ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డ్యూటీస్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. బ్రాడ్గా చూసినట్లయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మనం ఒక 33 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాము. సో ఫస్ట్ సిటిజన్ ఇమ్మీడియట్గా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే వారికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వారి ఉంటున్న ఆర్డినరీ రెసిడెన్స్, అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వారు ఆ గూగుల్ లొకేషన్ కానివ్వండి, ఆ పిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఎలా అంటే హౌసింగ్కి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే నివసిస్తున్న ఇంటిది ఫ్లోర్ ఏ మెటీరియల్, రూఫ్ ఏ మెటీరియల్, వాలింగ్ అనేది ఏ మెటీరియల్తో కట్టారు, నెక్స్ట్ హౌస్ హోల్డ్ అంటే ఇంటి పెద్ద ఎవరు, ఎంతమంది నివసిస్తున్నారు అనే డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి ఏంటంటే మనకి అమెనిటీస్ అంటాం. సో ఇంటికి సంబంధించి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, సో డ్రింకింగ్ వాటర్ ఉందా, మనకి టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, ఇతరత్ర ఫెసిలిటీస్, కిచెన్ ఉందా, ఇట్లా ఇతరత్ర ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది వాటి డీటెయిల్స్ తీసుకుంటాము. దాని తదుపరి మనకి అసెట్స్ అంటాము. సో అసెట్స్కి సంబంధించి ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బేసిక్ అమ్యూనిటీస్ రేడియో కానివ్వండి, ట్రాన్సిస్టర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ కనెక్షన్ ఏ విధంగా ఉంది, మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, అట్లా వివిధ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒకసారి ప్రివ్యూ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ప్రివ్యూ చేసుకునేటప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఆ ప్రివ్యూ ఆప్షన్లో మనం చేంజెస్ అనేవి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మల్కాజ్గిరి జిల్లా మొత్తంలో కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాజ్ వెల్ యాజ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రోజు నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ అయింది. 26th నుంచి మనకి 10th మే వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ అనేది మనకి వెబ్ బేస్డ్ పోర్టల్ sc.census.gov.in దీని మీద ప్రజలందరూ కూడా డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేస్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ అవుతుంది. సో ఈ సెన్సెస్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం చూసినట్లయితే మనకి సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా ఈ కార్పొరేషన్స్లో మర్జ్ కాని ఏరియాస్ కూడా ఉన్నాయి.
సైబరాబాద్ యాజ్ వెల్ యాజ్ మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి రెస్పెక్టివ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్స్గా ఉన్నారు. మనకి మిగిలిన ఆలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి 3 మున్సిపాలిటీస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్గా ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డ్యూటీస్ అనేవి నిర్వహిస్తాము. బ్రాడ్గా చూసినట్లయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మనం ఒక 33 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాము. సో ఫస్ట్ సిటిజన్ ఇమ్మీడియట్గా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే వారికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వారి ఉంటున్న ఆర్డినరీ రెసిడెన్స్ అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వారు ఆ గూగుల్ లొకేషన్ కానివ్వండి, ఆ పిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఎలా అంటే హౌసింగ్కి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే నివసిస్తున్న ఇంటిది ఫ్లోర్ ఏ మెటీరియల్, రూఫ్ ఏ మెటీరియల్, వాలింగ్ అనేది ఏ మెటీరియల్తో కట్టారు. నెక్స్ట్ హౌస్ హోల్డ్ అంటే ఇంటి పెద్ద ఎవరు, ఎంతమంది నివసిస్తున్నారు అనే డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి ఏంటంటే మనకి అమెనిటీస్ అంటాం. సో ఇంటికి సంబంధించి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, సో డ్రింకింగ్ వాటర్ ఉందా, మనకి టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, ఇతరత్ర ఫెసిలిటీస్, కిచెన్ ఉందా, ఇట్లా ఇతరత్ర ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది వాటి డీటెయిల్స్ తీసుకుంటాము. దాని తదుపరి మనకి అసెట్స్ అంటాము. సో అసెట్స్కి సంబంధించి ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బేసిక్ అమ్యూనిటీస్ రేడియో కానివ్వండి, ట్రాన్సిస్టర్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ కనెక్షన్ ఏ విధంగా ఉంది, మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, అట్లా వివిధ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒకసారి ప్రివ్యూ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ప్రివ్యూ చేసుకునేటప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఆ ప్రివ్యూ ఆప్షన్లో మనం చేంజెస్ అనేవి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా మనకి ఏంటంటే ఫైనల్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఎన్యూమరేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఐడి అనేది మనకి 10th మే అయిపోయిన తర్వాత హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్కి 11th మే నుంచి 9th జూన్ వరకు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఇందులో మనకి ఎన్యూమరేటర్స్ అందరూ కూడా ఇంటింటికి విజిట్ చేయటము, ఇంటికి విజిట్ చేసినప్పుడు వారికి ఈ ఎన్యూమరేషన్ ఐడిని అనేది ఇస్తే వారు ఇమ్మీడియట్గా డేటా మొత్తం కూడా ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయిన తర్వాత వారు అది కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా అందులో చేంజెస్ ఉన్నాయా అనేది వాళ్ళు పర్సనల్గా వెరిఫై చేసుకుంటారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తంలో కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయటం ద్వారా నెక్స్ట్ మనకి ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మన జిల్లాకి చూసుకున్నట్లయితే మేడ్చల్లో 3 ఛార్జెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎల్లంపేట్, ఆలియాబాద్, మూడుచింతలపల్లిలో 2 మండలాలు కవర్ అవుతున్నాయి, షామీర్పేట్, మూడుచింతలపల్లి. కాబట్టి ఒక అడిషనల్ ఛార్జ్ ఒక 4 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ కూడా ఒకటి షామీర్పేట్కి సెపరేట్ క్రియేట్ చేస్తున్నాం. టోటల్ మొత్తం చూసినట్లయితే మనకి 177 ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఒక 15 మందిని రిజర్వ్ పెట్టుకున్నాము. ఒక 31 మంది సూపర్వైజర్స్, ఒక 3 రిజర్వ్. ఇలా మొత్తం కలుపుకొని వీరందరికీ సంబంధించి 184 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకున్నాము. సో టోటల్గా మనకి ఒక ఎన్యూమరేటర్కి దాదాపు 800 పాపులేషన్ వరకు కవర్ అయ్యే విధంగా, అంటే సుమారు 150 నుంచి 200 హౌజెస్ కవర్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకున్నాము. ఒక్కొక్క సూపర్వైజర్కి దాదాపు 6 ఎన్యూమరేటర్ల పరిధి అనేది వారికి అసైన్ చేస్తున్నాము. ఇట్లా మనము హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేవి కూడా మొత్తము ఆన్లైన్ ప్రాసెస్. దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే ఒక లొకేషన్ మొత్తాన్ని కూడా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్కి సంబంధించిన యాప్లోనే ఇంతకు ముందే మనం ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాము. సో ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళి వారు ఆ ఇచ్చిన జ్యూరిస్డిక్షన్లో ఒక్కొక్క ఇంటిని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా కోరేది ఏంటి అని అంటే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆ వెబ్ బేస్డ్ పోర్టల్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగలిగినట్లయితే అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగస్వాములు అయినట్టు అవుతారు. అదేవిధంగా మనకి ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు త్వరగా ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఈరోజు మార్నింగ్ నేను కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఎన్యూమరేషన్ ఐడి కూడా జనరేట్ అయింది. అదేవిధంగా మీ అందరినీ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా కూడా కోరుతాము.